అవును, ఎందుకు ఇలా నవ్వుతున్నారు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అక్క, ఎవరు లేనట్టున్నారే. అక్క అక్క, ఏంటక్క తంగా ఉందా? మురుగా, ఏంటక్క అదోలా మాట్లాడుతున్నావు? అది నిన్ను వద్దన్నప్పుడు నిన్ను బాధ పెట్టకూడదులే అని ఇదిగో దీన్ని నేను కట్టుకున్నాను. మురుగా దా. ఏంటక్క? రా మురుగా, రా. రమ్మంటుంటే అరే మురుగా, నీతోనే చెప్పేది. అరే వెళ్ళకు మురుగా. అయ్యో, ఆహా, మందు పూర్తిగా నువ్వే తాగేసావా? ఇటివ్వు. వంటగదిలోకి వెళ్ళి పొయ్యి సరిగా మండుతుందో లేదో చూడు. నువ్వు ఒక పనికి మాలినోడివి. అప్పు, నీకేం తెలియాలి బాబు? ఆయన దగ్గర మురుగేష్ గురించి అడిగేవు కదూ? ఆయన చెప్పినలాంటి వాడు కాదు మురుగేషన్. వాడు చాలా చురుకైన వాడు. మగాడంటే వాడిలా దారుఢ్యంగా ఉండాలి. కృష్ణం వందే జగద్గురుం శాంతోపశాంతయే జవనం ప్రవశ్యామి ప్రవశ్యామి. నాగిని తాపంతో బుసలు కొడుతూ నీకోసం ఎదురు చూస్తోంది. అది తెలుసా? తను విరహంతో వేగిపోతోంది. పరిహారం ఉందేమో చూద్దాం. ఇదిగో. కుజుడు లగ్నంలో చాలా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టే ఇలా జరుగుతోంది. ఏదో చెయ్యాలి. నువ్వు అట్నుంచి వచ్చావంటే ఇదిగో నేను ఇట్నుంచి వస్తాను. ఆ తర్వాత అంతా శుభయోగమే, శుభలగ్నమే. రాహు 7వ ఇంట ఉన్నాడు, అందుకే ఇలా జరుగుతోంది. ఇలా చూడు, శుక్రుని కూడా శాంతి చేయాలి. మంచి కాలం ఉంది, రాజయోగం. కుజుడు కుంభరాశిలోకి వెళ్తాడు. ఆ తర్వాత రాహు, కేతువు వృశ్చికం, మకరం, కుంభం, మీనం, మేషం. 2వ నీళ్లు కావాలి. ఇలా చూడు, త్వరగా. వద్దు, ఆవిడ పిలకండి, నేనే వెళ్ళి తాగుతాను. ఎవరికి దాహం వేస్తే వాళ్లే తాగాలి, ఆలస్యం చేయకూడదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. స్వామి, ఇటువైపు తిరిగి తాగుతాను. కృష్ణ, స్వామి. కాస్త మంచినీళ్ళు కావాలి. ఓ, వాడొక పులిలాంటి వాడు అప్పు. తంగితో సంబంధం ఉందంటారా? ఓహో, అది తెలుసుకోవడానికి వచ్చావా నువ్వు? నాకది తెలియాలి. ఏంటి తంగం, నా ముగుడు గురించి నీకు తెలీదా?
ఇంటి ఖర్చుల కోసం నేను కష్టపడాలి, నీకు తెలీదా? ఈ విషయాలన్నీ నువ్వు మీ ఆయనతో చెప్పొచ్చు కదక్కా. హో, చెప్పి ఏం ప్రయోజనం? ఆయన ఏం చేస్తాడేంటి? ఏంటి తంగం? భలే వాడివేలే నువ్వు. వస్తానని చెప్పి వెళ్ళి ఇప్పుడు కనిపిస్తున్నావు. వేరే విషయం కాదు కదా. నీకు షోకులు కొంచెం ఎక్కువేలే. ఈ మేకప్ ఎక్కడికో? నేనేమి మేకప్ పిల్లని కాదు. నీతో మాట్లాడుతుంటే తెలిసిందిలే. మురుగా, నాతో మాట్లాడినట్టు తనతో మాట్లాడకు. తను తేనెటీగలా కుట్టేస్తుంది. తేనెటీగ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే. ఇప్పుడు కాస్త దారి వదులుతావా మాకు? వదులుతాను, జాగ్రత్తగా వెళ్ళండి. సర్లే, వెళ్ళవయ్యా. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పక్కనే బాగా పండిన మామిడి పండు చూస్తేనే నోరూరిపోతుంది. బాగా మాగుంది పండు. అయ్యో, భలే ఉంది. మీకు దాని గురించి వేరేదైనా తెలుసా? తంగానికి కూడా వాడి మీద ప్రేమ ఉన్నట్టే నాకు అనిపించింది. నువ్వు ఇలా గుచ్చుగుచ్చి అడిగితే నేనేం చెప్పగలను? దానికి ప్రేమ లేదు, నువ్వు పిచ్చోడివి, తనని నమ్మావు. నా తంగ గురించి ఇంకో మాట మాట్లాడితే ఆ నాలికని నేను కోసి పారేస్తాను, గుర్తుంచుకో. నన్నేం చేయకండి, నాకేం తెలీదు. నేను నిజం చెప్తున్నాను. చెప్పు, వాడెక్కడో? ఏదో అవసరమని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. ఎక్కడో నీకు తెలుసా? తెలీదు సార్. చెప్పరా? అయ్యో, ఆయన దూర బంధువు ఎవరో అమ్మమ్మట, తన్ని చూడ్డానికి వెళ్ళారు. నేను చెప్పేది నిజం సార్. ఎప్పుడొస్తాడో చెప్పాడా? పెళ్లి కోసం కాదు, అందువల్ల లేట్ అవ్వ సార్. ఏంటి పెళ్ళా? ఎవరితో? అది మన పీతాంబర కూతురు తంగంతో. ఏంటి, తప్పిపోయిన తంగంతోనా? అవును, తనే. ఈ మురుగను వాళ్ళ ఆయన ఎలాంటి వాళ్ళు? అయ్యో, బెల్లం చుట్టూ ఈగలాగా. అయ్యో సార్, నేను అమాయకుణ్ణి, ఏదో తెలియకుండా వాగాను, నన్నేం చేయకండి. చెప్పు. పీతాంబరం ఇంట్లోనే కదా ఆయన తినేది పడుకునేది అంతా. ఇది కొద్దిగా తాగి చూడండి. అరటి పండు అనాస పండు కలిపి చేసింది, బాగుంటుంది. నేను ప్రత్యేకంగా తీసుకొచ్చాను. తీసుకుని తాగవే, ఒంటి నొప్పులకు బాగుంటుంది. తాగండి. చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా ఉంది. ఇంకోటి కూడా పోయి. అయ్యో, ఇలా తాగేస్తే కింద పడిపోతారు. కాసేపు ఆగిన తర్వాత తాగొచ్చు. నాకు కూడా నీ మొహం పగిలిపోతుంది. నువ్వు చిన్నపిల్లాడివిరా, నీకెందుకు చెప్పు. నువ్వే చిన్నపిల్లాడివి, పెద్దోళ్ళని ఎదిరించి మాట్లాడతావుంట్రా. పోనీలేక ఆడు చిన్నపిల్లాడు కదా. పోరా. ఏయ్, నోర్మీరా, నోర్మి, వెళ్ళిపో, లోపలికి వెళ్ళు. మీరు ఊరికే ఉండండి అక్క. వాడు లోపల కూర్చొని ఏడవని. వాడికి మాటలు కాస్త ఎక్కువయ్యాయి. ఇంత ఆలస్యంగానా తంగం రోజు వచ్చేది? లేదే, ఇవ్వాలంటే కాస్త ఆలస్యం అయిపోయింది. ఓ, నువ్వు తాను కోసం కాచుకుని ఉండొద్దు. ఆ వేయించిన చేపల్ని ఇలా ఇవ్వు. మురుగా, ఎలాగో ఇంతసేపు అయింది, ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇవాళ ఇక్కడే పడుకో, ఉదయాన్నే లేచి వెళ్ళొచ్చు మురుగా. అన్నా, ఇదే తీసుకో. తిను మురుగా. రానివన్నా. గోపి ఎక్కడా? ఆయన ఎవరు ఇక్కడ పిలుస్తారు? చేతులు కడుక్కోవడానికి కొంచెం నీళ్ళు ఇవ్వు.